హాయ్ గాయ్స్, ఐమ్ రిషిత. వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇప్పుడు కొత్త రివ్యూతో వచ్చేసా. ఎంఆర్పి నీకెంత నాకెంత. సో ఈ సినిమా నిజం చెప్పాలంటే పాపం ఈ వీకెండ్ చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ ఫ్లోలో కొట్టుకోపోయింది. వీళ్ళు ప్రమోషన్స్ కూడా చేసుకోలేకపోయారు బడ్జెట్ కన్స్ట్రెయింట్స్ వల్ల. సో అసలు సినిమా వచ్చింది అని కూడా తెలియనంత అన్నోటిస్డ్ అయిపోయింది సినిమా అయితే. అండ్ థియేటర్స్ కూడా చిన్న సినిమా అవ్వడం వల్ల ఎక్కువ థియేటర్స్ రాలేదు. చాలా తక్కువ థియేటర్స్లో ఈ సినిమా రన్ అవుతుంది. కానీ కొన్ని సినిమాలు ఉంటాయి చూసావా, చిన్న సినిమాలు అయినా కూడా ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఇస్తుంది మీకు. అలాంటి దాంట్లో ఈ సినిమా ఒకటి. మన స్టోరీ లైన్ ఏంటి అంటే, మన హీరో ఫ్రెండ్స్ కొన్ని ప్రాబ్లమ్స్ వెళ్తూ ఉంటాయి వాళ్ళ లైఫ్లో. బ్రేకప్స్, అప్పులు, కెరియర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అవుతుంటాయి. అరే ఇదంతా కాదు బై, సెటిల్ అయిపోదాము అని బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. ఈ బిజినెస్ కోసం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఒక గ్యాంగ్స్టర్ నుంచి తీసుకొని వస్తారు. సో గ్యాంగ్స్టర్ నుంచి తెచ్చిన ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ బిజినెస్ కాస్త మొత్తం డోలా కొట్టేసింది వాళ్ళకి. సో ఇప్పుడు మొత్తం అది ఫ్లాప్ అవ్వడం వల్ల దాని నుంచి వీళ్ళకి 50 lakhs అప్పు వస్తుంది. అబ్బాయి అప్పు నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఒక 7ని కిడ్నాప్ చేసేద్దాం అని ఒక ప్లాన్ వేసుకుంటారు. కానీ ఆ 7 కిడ్నాపింగ్ కానీ మొత్తం రివర్స్ కొట్టేసి దానివల్ల ఇంకో ప్రాబ్లం నిలబడతారు. సో ఇప్పుడు బేసిక్లీ ఇది రివర్స్ ఏం కొట్టింది, ప్రాబ్లం ఏంటి, అసలు దాని నుంచి ఎలా బయటపడతారు అనేది సినిమా. ఒక ఫన్ బేస్ భయ్యా, దీన్ని బేస్ చేసుకొని ఇంకా కామెడీ సీక్వెన్స్ సినిమా అంతా. సో నిజంగా ఒక మంచి స్టోరీ లైన్ ఇదైతే. సో ఇప్పుడు మనం పాజిటివ్ సైడ్స్కి వచ్చేసి బిగ్గెస్ట్ పాజిటివ్ ఆఫ్ దిస్ ఫిలిం ఇస్ ద స్క్రీన్ ప్లే. లైక్ క్రేజీ స్క్రీన్ ప్లే. మన డైరెక్టర్ వచ్చేసి శ్రవణ్ అనే అతనిది ఫస్ట్ మూవీ భయ్య. అసలు కానీ ఫస్ట్ మూవీ అనిపించదు. హీ వాజ్ రియలీ బ్రిలియంట్ ద వే హీ టుక్ ద మూవీ. ఇన్ఫాక్ట్ అసలు ట్విస్ట్లో అయితే బ్రో ఐమ్ టెలింగ్ ఇట్ వాజ్ సో గుడ్. ఇంటర్వెల్లో మనకి శవంతో ఒక ట్విస్ట్ వస్తుంది. అది వచ్చినప్పుడు నాకు ఇది డ్రమ్ అని వెళ్ళిపోయింది. అసలు క్రేజీ ఉంది. అండ్ క్లైమాక్స్ కూడా చాలా బాగా ఫినిష్ అయింది. సో ఎస్, స్క్రీన్ ప్లే వాజ్ వెరీ వెల్ డన్ బై ద డైరెక్టర్. నెక్స్ట్ ఈ సినిమాలో ముందే చెప్పాయి ఇట్స్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ అని. సో నిజంగా కామెడీ సీన్స్ అయితే చాలా బాగా పండాయి. మన సుదర్శన్ వన్ లైనర్స్ అయితే లిటరల్ క్యారీ ఫార్వర్డ్ చేసింది. నాకు అది వచ్చిన ప్రతిసారి సో లైక్ లాఫింగ్ ఇట్ అవుట్. అండ్ తర్వాత మన రాజ్ కుమార్ ఇన్నోసెంట్ యాక్టింగ్ అయినా అది బాగుండే. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరితో ఒక సీక్వెన్స్ ఉండేది పోలీస్తో సెకండ్ హాఫ్లో. అది చూసినప్పుడు నేను నా ఫ్రెండ్స్ అయితే పీక్స్ నవ్వుకున్నాం. అసలు ఆపకుండా నవ్వినాము. ఇన్ఫాక్ట్ బయటకు వచ్చిన కూడా ఎనాక్టెడ్ దట్ సినిమాలో మేము. ఇంకొకటి వెన్నెల కిషోర్. అసలు వెన్నెల కిషోర్ స్క్రీన్ పైన వస్తే నాకు నవ్వు వస్తుంది ఫేస్లో. అండ్ ఈ వెన్నెల కిషోర్, రాజ్ కుమార్ది, ఇంకా సుదర్శన్, వీళ్ళ ముగ్గురిది అసలు ఎప్పుడు ఒక ఫ్రేమ్లో వచ్చిన వీళ్ళు ఆ ఫ్రేమ్ పక్కా అమేజింగ్ కామెడీ డెలివర్ చేసి రిటర్న్ వెళ్ళింది. సో కామెడీ సీన్స్ అయితే క్రేజీ ఉండే భయ్య, నాకైతే చాలా నచ్చాయి. ఇప్పుడు మనం నెగిటివ్ సైడ్స్కి వచ్చేస్తే ఫస్ట్ అయితే ఈ సినిమా ట్రిమ్ చేయొచ్చు నిజంగా. స్టార్టింగ్లో 20-30 minutes బాగా ఇంకా స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయ్యిద్ది అన్నంత ఇరిటేషన్ వచ్చింది నాకైతే. ఆ అన్నెసెసరీ లవ్ ట్రాక్లు, సేమ్ సాంగ్లు ఇవన్నీ అరే ఎన్ని రోజులు రా ఈ ఓల్డ్ ఫార్ములా అనిపించింది. సో సినిమా అయితే ఒక 20-30 minutes కట్ చేసి పడేయచ్చు. అసలు స్టార్టింగ్లో ఒక ల్యాగ్ అయితే ఉంటుంది అది. నెక్స్ట్ నాకు దీంట్లో నచ్చని థింగ్ ఏంటి అంటే సాంగ్స్ నాకు ఒక్కటి మెమరబుల్ లేదు తెలుసా నిజంగా. అండ్ బీజిఎం ఒక క్రైమ్ థ్రిల్లర్ వెళ్తుంది లేదా ఒక మంచి కామెడీ వెళ్తుంది, బీజిఎం ఎలా ఉండాలి అసలు. కానీ ఇక్కడ ఏమో అసలు సంబంధం లేదు. ఒక దగ్గర అయితే చాలా దగ్గర, ఒక దగ్గర కూడా కాదు, చాలా దగ్గర సౌండ్ ఎఫెక్ట్స్కి ఇంకా స్క్రీన్ పైన జరుగుతుందానికి సంబంధం ఉండదు. సో ఎవరు మ్యూజిక్ డైరెక్టరో కానీ నిజంగా అదైతే క్రేజీ యాజ్ ఫీల్డ్ వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి రిపీటెడ్ కామెడీ పండింది కానీ అదే లాగేశారు వాళ్ళు. దాన్నే సాగతీసి లాగి దాన్నే మళ్ళీ కామెడీ చేయడానికి ట్రై చేశారు. ఇది మన ఓల్డ్ సినిమాల్లో ఉంటాయి అనమాట. ఒకే డైలాగ్ని లేదా ఒకే సీక్వెన్స్ని ఎక్కువ లాగేయడం కామెడీ. కానీ అది ఈ జనరేషన్కి పని చేయదు. అది అయిపోయింది, అది అవుట్డేటెడ్ ఆ కామెడీ స్టైల్ అయితే. సో ఇప్పుడు మనం మన ఫైనల్ వర్డ్కి వచ్చేస్తే ఎంఆర్పి నీకెంత నాకెంత అనేది నేను ఒక పర్ఫెక్ట్ ఫిలిం అని చెప్పను, కానీ నిజంగా చాలా ఎంటర్టైనింగ్ ఫిలిం. ఒక మంచి వీకెండ్ వెళ్ళి ఎంజాయ్ చేసి ఒక 2-3 hours బాగా స్పెండ్ చేశాను అన్న ఫీలింగ్ వచ్చే ఫిలిం ఇది. అండ్ మన డైరెక్టర్ అంటారా ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు ఒక్కటి కూడా బోరింగ్ లేకుండా కామెడీ ట్విస్ట్లు ఇవన్నీ తెచ్చేసి చాలా బాగా తీసుకెళ్లారు. అండ్ మన యాక్టర్ సుదర్శన్ కానివ్వండి, రాజ్ కుమార్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా క్రేజీ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. సో నిజంగానే ఇది చాలా తక్కువ థియేటర్లో అయ్యింది కాబట్టి ఈ సినిమాకి వెళ్ళి చూడండి గైస్. ఇన్ఫాక్ట్ ఫ్రెండ్స్ వీళ్ళతో వెళ్తే ఇంకా ఎంజాయ్ చేసి రిలేట్ ఫీల్ అవుతారు మీరు. సో మీ దగ్గర ఉన్న థియేటర్స్లో ఉంటే వెళ్ళి చూడండి, ఐ డూ రికమెండ్ ఇట్. లేదు ఏం చూస్తామంటే ఓటీటీలో చూడండి. బట్ సీరియస్లీ ఒకసారి అయితే చూడండి సినిమా. వీ హ్యావ్ టు సపోర్ట్ స్మాల్ సినిమాస్ గైస్, ఎంతైనా మన ఇండస్ట్రీ ఇది. సో నా రేటింగ్ వచ్చేసి ఈ సినిమాకి 2.9/5. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. నేను మళ్ళీ కొత్త వీడియోతోనో లేదా ఇంకొత్త ఇంట్రెస్టింగ్ రివ్యూతోనో మళ్ళీ తిరిగి వస్తా. అప్పటి వరకు మీ ఫీడ్బ్యాక్ ఏంటి, మీ పర్స్పెక్టివ్ ఏంటి సినిమా పైన, ఇంకా మీ క్రిటిసిజం ఏంటో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఐ వుడ్ లవ్ రీడింగ్ ఇట్. కానీ యాజ్ యూజువల్ మనం బూతులు తిట్టుకోకూడదు భయ్య, ఒకరినొకరు డిస్రెస్పెక్ట్ చేయకూడదు. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే మనందరం మూవీ లవర్స్, మనకి మన పర్సనల్ గ్రజెస్ ఉన్నాయా చెప్పండి. సో ఆ నోట్ ఈ వీడియో నేను ఏం చేస్తున్నా. నెక్స్ట్ వీడియో వరకు సీ యా.